హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం జపాను జానపద కథ అయిన మంత్రపు చెవి అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనపడింది. అది సముద్రపు పోటులో ఒడ్డు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోనికి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనుక నుంచి ఎవరో కొంచెం ఆగు అన్న కేక పెట్టారు. అతను వెనక్కు తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది. అతను ఆమెను ఇప్పుడు చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదనుకొని మళ్ళీ తన దారి పట్టాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రపు రాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నువ్వు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంట పెట్టుకొని రావడానికి నన్ను పంపారు. దయచేసి నా వెంట రా అన్నదామె. నాకు ఈదటం రాదు, సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు. ఆ భయం నీకొద్దు, నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నదామె. ఇద్దరూ కలిసి మోకాళ్ళ లోతు నీటిలోనికి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపు పైన ఎక్కాడు. సముద్రం రాజుండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రం రాజు నిన్నేదైనా వరం కోరుకోమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణాలు కాపాడవన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకు ఇస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకొని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. నృత్యగానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్ళుండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకు ఇష్టమైంది కోరుకో, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకటి ఉంది. అయినప్పటికీ నువ్వు కోరావు గనక దాన్ని నీకు ఇస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చేశాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండడం అతనికి వినపడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవి తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివిగల వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఆ సంగతి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. అతను వాగు వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకొని ఉన్న పాచిని కడిగేసరికి తడతలా మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలన్న మాటలో అసత్యం ఏమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జోబులో పెట్టుకొని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతుండగా 2 కాకులు కా కా అని అరవటం వినిపించింది. అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకొని కాకులు చేస్తున్న సంభాషణంతా విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడ వైద్యుని పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు పిల్లకు నయం చేయలేకపోయారు. ఎలా నయం చేస్తారు? అది మందులతో మాకులతో నయమేది వ్యాధి కాదు. జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన్ని ఒక పాము కూడా కట్టలో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతుంది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి. ఈ మాటలు తన చెవిన పడడం మేలైందనుకొని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు. నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉంది. యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనందరికీ అంతు చిక్కని వ్యాధి ఈ మడ్డి వెధవ నయం చేస్తాడట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. యువకుడు లోనికి వెళ్ళి రోగిని చూసి, ఇది రోగం కాదు, శాపం. జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉంది అన్నాడు. జమీందారు తన నౌకరులను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడి కొస ప్రాణంతో ఉంది. దాన్ని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చుంది. పాము 2 అడుగుల దూరం పోయేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది. దాంతో జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు.
ఇది అండి మంత్రపు చెవి యొక్క గొప్పతనం. ఇది జపాన్ వాళ్ళ యొక్క జానపద కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.